ఉత్సాహించి పాడదుమని ఈ కీర్తన పాడుతూ చివరి చరణం నిలబడి ఆరాధన కొరకై సిద్ధపడతాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగులోని సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రవచ్చును, అవి నీ పరిశుద్ధ పరత్వమునకును
అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవానా దేవాస్తర వాంచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపము ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొను. దీనులము పాపములు మేము స్వాభావికముగా పాపలు మరియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసేది మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకచు వేడుకొనుచు మితిలేని కార్యక్రమలను ఎందుకు ఆశ్రములకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనకైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మలను అభివృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోతుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నా మీ బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను అందరికీ దయచేయు. త్రిత్వము తర్వాత 7వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందుము. సర్వజనులారా చప్పట్లు కొట్టుని జయధ్వనులతో ఆర్భాటము చేయని. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనుగత్రొక్కును.
ప్రార్థించుకుందుము. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుతున్నది గనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానియక లాభకరము అగునవే మాకు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడివై వివేకములో జీవించుచు పరిపాలించుచున్నాడు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. త్రిత్వం తర్వాత 7వ ఆదివారానికై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. రోమా పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈ పరిశుద్ధ ఆదివారానికి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠం పరిశుద్ధ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదు. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ వాక్యము ఎత్తుపడి సువార్త పాఠముగా మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనం ప్రారంభము. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగుగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతంలోకి వచ్చెను. ఈ వాక్యం మనందరం మంచి రీతిగా నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కని అయిన మరి యొక్క బుద్ధి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దైవ వర్తమానం కొరకై
జరిగినము నీకు వెలుగు వచ్చినదని కీర్తన. పల్లవి మొదటి 2 చరణాలు మరియు చివరి చరణంతో మనం నిలబడి దైవర్తమానం కొరకై సిద్ధపడదాం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధాదివారం త్రిత్వం తర్వాతి 7వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఆరాధించుటకు మనకేపడిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుని వందనాలు. మీకెల్లరకు ఈ ఉదయకాల శుభములతో నేడు దైవ ధ్యానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కనుమూసుకుందాం. అత్యంత మహోన్నతుడు ఘనుడు అయిన మా తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ ధ్యానంలో ఇంత కనుక
వాక్య పఠనములు ఆరాధన ద్వారా నేను స్తుతించాం. ప్రభు ఈ సమయంలో దివ్య వాక్యమును ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా నోటి మాటలు మన హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరికి దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ 6వ అధ్యాయంలో 19 నుండి 23 వచనాల భాగంలోను, మార్క్స్ వార్త 8వ అధ్యాయం మొదటి 9 వచనాల వాక్య భాగంలోను ప్రభువారి వద్ద ఉన్నటువంటి వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో వారు పొందుకున్నటువంటి గొప్ప మేలులు కానివ్వండి, ప్రభువు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనేకమైనవి పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున ఈరోజు ఒక అద్భుతమైన కార్యంతో పాటు యేసు ప్రభు చెంతన ఉన్నవారి జీవితాల్లో ఆయన చేసిన ఒక అద్భుతమైన దీవెన ఏమిటి అనేటువంటిది ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా మనం ధ్యానం చేయబోతున్నాం. మనకు తెలిసి యేసు ప్రభు దగ్గర అనేక మంది ఆయన మాటలు వినడానికి ఆ స్థలాన్ని చేరి ఉన్నారు. ప్రభు మాటలు వింటున్నప్పుడు ఇంచుమించు అప్పటికి 3 దినాలు అయింది. 3 దినాల నుండి కూడా ప్రభువు మాటలే, వాక్యాన్ని వింటున్నారు. ప్రభువునొద్దనే వారు ఉన్నారు. ఆకలి, దప్పిక అనేది కూడా వారికి లేదు. మరలా తిరిగి వెళుతున్నప్పుడు వారి పట్ల యేసుప్రభు చూపించిన కనికరాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని యొద్ద ఉంటే, ఆయన యొద్ద గడిపితే వారి అవసరాలు, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు ఎటువంటి అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అనేటువంటిది ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈరోజు మన ధ్యానాంశం దేవుని యొద్ద ఉండుట అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొద్ద ఉండుట, బీయింగ్ ఎట్ గాడ్. దేవుని యొద్ద ఉండటం అనే మాట అందరికీ చాలా ఇష్టమైనటువంటి మాట. మనందరం కూడా ప్రభువు దగ్గర ఆయన పాదాల చెంత గడపడం అనంటే ఇది గొప్ప ధన్యతగా ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ మనం భావిస్తూ ఉంటారు. మన దైనందిన జీవితంలో మనం దేనికి ఎంతెంత సమయాన్ని కేటాయిస్తున్నాం, దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకు మన పనులు, మన ప్రయాణాలు, గృహమని, కుటుంబమని, ఉద్యోగమని, ప్రయాణమని, ఇట్లా ప్రతి కార్యాల్లో వేటికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, దైవ సాన్నిధ్యానికి, ప్రభువునొద్ద గడపడానికి సమయం ఇస్తున్నామా, సమయాన్ని వెచ్చిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం దేవునిలో ఉంటే, ప్రార్థనలో, ధ్యానములో సమయాన్ని గడుపుతూ ఉంటే మనము దేవుని యొద్ద ఉన్నవారమే. అటువంటి వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏమిటనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈరోజు మన మొదటి భాగముగా మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ సువార్త వాక్య భాగాన్ని మనం చూస్తే 1 నుండి 9 వచనాల్లో మొదటి వచ్చిన ప్రారంభంలో ఉన్నది. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద
కనికరపడుచున్నాను. ప్రియదేవం బిళ్ళ, ఈరోజు మనం మొదటి ప్రాముఖ్యమైన భాగం 3 దినముల నుండి ప్రభువునంత ఉండుట అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. 3 దినముల నుండి ప్రభువునంత ఉండుట. దే వర్ విత్ గాడ్ ఫర్ 3 days. ఇక్కడ అనేక మంది జన సమూహం యేసు ప్రభువు చెంత 3 దినాల నుండి అక్కడే ఉన్నారు. ప్రారంభ వచనంలో ఒక మాట చదివాం. ఆ దినములలో మరి ఒకసారి జనులు కూడి వచ్చినప్పుడు అనే మాట చదివాం. మరి ఒకసారి అని అంటే అంతకుముందు ఒకసారి ఇలా కూడి ఉండటం జరిగింది అని దీని భావం. అంతకుముందు ఒకసారి కూర్చున్నప్పుడు ఏం జరిగింది అంటే, అదే మార్కు సువార్తికుడు 6వ అధ్యాయంలో చెప్తున్న మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ కూడా అది మొదటిసారి. చాలామంది జన సమూహం ఉన్నారు. ప్రభు అక్కడ కూడా కనికరపడ్డారు. కాపరలేని గొర్రెలుగా ఉన్నారని కనికరపడ్డారు. వారికి కావలసినటువంటి అద్భుతమైన ఆహారాన్ని కూడా ప్రభు వారికి అందించడం అక్కడ జరిగింది. ఇది 2వసారి. మరి ఒకసారి బహుజనులు కూడి వచ్చినప్పుడు, అంటే కొన్ని వేల మంది సమూహం అక్కడ ఉన్నారు. 3 దినాల నుండి యేసు ప్రభు బోధ వింటున్నారు. 3 దినాల నుండి ఆకలి లేదు, దప్పిక లేదు, ఏ విధమైన అనాలోచితమైనటువంటి తలంపులు లేవు. యేసు ప్రభు మాట లేని వారు లక్ష్యం నుంచి ఉన్నారు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తుంటే, ప్రభువు చెంతను గనక మనం ఉంటే, ప్రార్థనలోనూ ధ్యానములోనూ వాక్యంలోనూ మనం ఉంటే, విశ్వాసములోనూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే, దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి ఆలోచన ఉండదు, మరే విధమైనటువంటి మన హృదయం ప్రక్కకు మళ్ళీ అవకాశం కూడా ఉండదు. కనుక యేసు ప్రభు వారు 3 దినముల నుండి వాక్యం వింటున్న వీరి మీద కనికరపడడానికి కలిగిన కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసే ముందు, దేవుని యొద్ద ఉంటే, ప్రార్థనలో ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటుంటే ఏ గొప్ప దీవెనలు మన బ్రతుకుల్లో పొందుకుంటామనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో భక్తులు తేటతెల్లంగా వివరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో 36వ సంకీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని దగ్గర ఉంటే, ఆయన మందిరంలో ఉంటే ఏ గొప్ప దీవెన ధన్యత దొరికిందన్నాడంటే, 36వ కీర్తన 8వ వచనములో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉంటే, దేవుని యొక్క మనం ఉంటే, అక్కడ 2 విషయాలు చెప్పాడు. సమృద్ధి కలుగుతుంది, సంతృప్తి దొరుకుతుంది. ఇది ఎక్కడా కూడా ఈ భూమిలో మనం సంపాదించుకోలేని గొప్ప ధన్యత ప్రభువుని వద్ద కనుక మనం ఉంటే. అంతేకాదు, కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ 16వ సంకీర్తనలో 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ కూడా
దేవుని యొద్ద పొందుకున్న గొప్ప సంతోషాన్ని ఎలా వర్ణించాడంటే 16వ సంకీర్తన 11వ వచనంలో అన్నాడు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి సంతోషం అన్నాడంటే దేవుని దగ్గర ఉంటే, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నాకు దొరుకుతుంది అని అన్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, సంతోషం కంటే గొప్పది సంపూర్ణమైన సంతోషం. దేవా నీ యొద్ద మాత్రమే లభిస్తుంది, నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. సమృద్ధి కావాలన్నా, సంతృప్తి కావాలన్నా, సంపూర్ణమైన సంతృప్తి, ఆనందం, సంతోషం కావాలంటే ప్రభువునొద్ద మాత్రమే దొరుకుతుంది. అంతేకాదు, దేవుని దగ్గర మనకు కావలసినవి ఇంకా గొప్ప దీవెనలు ఉన్నాయి. శారీరక ఆధ్యాత్మిక బలం దొరుకుతుంది. ఈ లోకంలో మనకి ఘనత కావాలన్నా, కీర్తి ప్రతిష్టలు కావాలన్నా, ఈ లోకంలో ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకు కావాలి అని అనుకున్నా, ఇవి కూడా ప్రభువునొద్ద దేవునిలో ఉన్నవారికి మాత్రమే సాధ్యపడే విషయం అనే విషయాన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో 27వ వచనాన్ని చూస్తే, ఇక్కడ దేవుని దగ్గర మనం దొరికేటువంటి బలం కానివ్వండి, కీర్తి, ఘనత, ప్రతిష్టలు ఇవన్నీ ప్రభువులోనూ ఆయన యొద్ద ఉన్నవారికి మాత్రమే దొరుకుతాయనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈరోజు మనం చూసాం, ఈ మార్క్సు వార్తలో ఈ 8వ అధ్యాయంలో మనం చదివిన దాన్ని బట్టి 3 దినాల నుండి యేసు ప్రభు దగ్గర ఉన్న వీరు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ప్రభువు దగ్గర ఉన్నంతసేపు వారికి ఆకలి లేదు, దప్పిక లేదు. ఇంతకుముందు నుంచి మనం విన్నాం, ప్రభువునందు ఉంటే ఇక వేరే ఆలోచన కూడా ఉండదు. తిరిగి వెళుతున్నారు కనుక మార్గమధ్యంలో మూర్ఛపోయే ప్రమాదం ఉంది కనుక సమస్తాన్ని గుర్తెరిగిన యేసు ప్రభు వీరి కొరకు, వీరి నిమిత్తమై కనికరపడి ఇప్పుడు వారికి ఆహారం ఇవ్వాలని యేసు ప్రభు చక్కని ఆలోచన చేశాడు. ఇక్కడ మనం 5వ వచనంలో చూస్తే ప్రభు ఒక ప్రశ్న అడిగారు. ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ మార్క్సు వార్తలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏమన్నారంటే 7 రొట్టెలు ఉన్నాయి అని యేసు ప్రభుతో చెప్పారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? యేసు ప్రభు వారికి ఆహారం ఇవ్వాలంటే, అద్భుతాన్ని చేయాలంటే మన దగ్గర తీసుకొని చేయవలసిన పని లేదు. గమనించండి, ప్రభు ఆజ్ఞాపిస్తే ఆకాశము నుండి మన్నా కురిపించగలడు, మాంసాహారాన్ని ఇవ్వగలడు. కొన్ని లక్షల కాల్బలమైన ప్రజలను పోషించిన దేవునికి ఆనాడు కొన్ని వేల మంది పెద్ద సమస్య కాదు. ఈనాడు కోట్ల కొలది ప్రజలు కూడా ఇది పెద్ద సమస్య కానీ కాదు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది, ప్రభు మన జీవితంలో అద్భుతం చేయాలనుకుంటే, ప్రభు మన కుటుంబాల్లో సమృద్ధికరమైనటువంటి సంతృప్తికరమైన వనరులు దీవెనలు ఇవ్వాలనుకుంటే, ప్రభు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి? 7 రొట్టెలు ఉన్నవి. ఈ 7 రొట్టెలు ప్రభువు చేతిలో పెడితేనే అద్భుతం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నా దగ్గర 7 రొట్టెలు ఉన్నవని నా యొద్దనే ఉంచుకుంటే, ఇంతకుముందు చదివాం, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి వాడి దగ్గరే, పిల్లవాడి దగ్గరే ఉంటే అద్భుతం జరిగేది కాదు. ఈరోజు 7 రొట్టెలు
ఈ శిష్యులు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటే ఇన్ని వేల మందికి అద్భుతమైన పోషణ ప్రభు ఇచ్చేవారు కాదు. మన దగ్గర ఉన్నవి, మన యొక్క ఉన్నవి ఏమైతే ఉన్నవో అవి ప్రభువునకు మొదట మనం ఇచ్చివేయాలి. ఏదైతే మన యుద్ధం ఉన్నవో అవి ప్రభువు చేతిలో మొదట వాటిని పెట్టాలి. అప్పుడు ఏం జరిగిందంటే 7 రొట్టెలు యేసు ప్రభువు చేతిలో పెడితే గొప్ప జన సమూహాన్ని యేసు ప్రభు పోషించడం మాత్రమే కాకుండా ఆయన ఇచ్చే సంతృప్తి, సమృద్ధి, దీవెనలు మిగిలినవి ఎన్ని గంపలంటే అక్కడ 7 గంపల నిండా ఎత్తబడిన అద్భుతం ఈరోజు మార్కు సువార్త 8వ అధ్యాయంలో జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి భాగాన్ని నేను ముగించే ముందు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ఉండటం అంటే, ప్రభువు చెంతను ఉండటం అంటే కేవలం ప్రార్థించడం, ధ్యానించడం మాత్రమే కాదు. మన యొద్ద ఉన్న తలాంతులు, మనకున్న శక్తిని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న సమయాన్ని, మనదగిన ధనాన్ని ప్రభువుకి చేస్తే, ఆయన చేతుల్లో పెడితే ఇది 7 రెట్లు దీవెనలు పొందుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అందుకని దేవుడు ఏదైతే మన యొద్ద నుండి తీసుకున్నాడో ఆయన తిరిగి 7 రెట్లు తిరిగి ఇచ్చాడు. ఈరోజు అదే మనం చూసాం. 7 రొట్టెలు ఇచ్చారు, అందరూ సమృద్ధిగా తిన్నారు. 7 గంపలు మిగిలినవి అని అంటే తిరిగి 7 రెట్లు ప్రభు వాళ్ళకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని విశ్వాసంలో అందుకనే ప్రభు ఒక సందర్భంలో అన్నారు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆ చివరి భాగంలో ప్రభు మాట్లాడుతూ, మనం ఏ కొలతతో కొలుస్తామో మరలా తిరిగి అదే కొలతతోనే కొలవబడతాం అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశారు. కనుక మనం ఎట్లా ఇస్తామో తిరిగి దీవెనలు అలా పొందుకుంటాం. ఇక్కడ 7 ఉన్నవి ఇచ్చేశారు. ఒక చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్న 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు మొత్తం ఇచ్చేసాడు. తనకంటూ ఏమీ దాచుకోలేదు. ప్రభువు కంటే, దేవుని కంటే నాకు మరి ఎక్కువ ఏమీ లేదు. ప్రభువు నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అనే ఉద్దేశాన్ని కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తే 7 రెట్లు దీవెనలు మనం పొందుకుంటాం. కనుక దేవుడు ఇక్కడ మన భౌతిక, శారీరక అవసరతలు తీర్చగలిగిన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూపుకుంటున్నాం. అందుకే ఇది కనికరం. నేను చాలాసార్లు చెప్పాను, కనికరం అంటే, కని అంటే చూచి, కరము అంటే చేయి చాచి. కనికరం అంటే చూచి వెళ్ళిపోయేది కాదు, సింపతి ప్రకటించేది కాదు, అయ్యో పాపం అని జాలిపడేది కనికరం కానే కాదు. కనికరం అంటే కని అనగా చూచి, కరము అనగా నీ చేయిని చాచి ఆపదలో ఉన్న వారికి, ఆహారం లేని వారికి, వస్త్రహీనులైన వారికి చేతనైనంత మట్టుకు నీవు చేయి చాచి సహాయం చేయగలిగితే దీని పేరే కనికరం. అదే ఈరోజు యేసు ప్రభువులో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభువు కనికరపడ్డారు వారి విషయంలో. అది ఎవరంటే దేవుని యొద్దనే ఉన్నారు కనుక వారికి సమృద్ధి ఆహారం ఇచ్చారు. 7 రెట్లు దీవెనలు దేవుడు వారికి ఇచ్చాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. 6వ అధ్యాయంలో
22వ వచనము నుండి చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు పత్రిక వాక్య భాగంలో మనం ధ్యానం చేసే రెండవ విషయం ఏంటంటే దేవునికి దాసులుగా ఉండుట. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం, దేవునికి దాసులుగా ఉండుట, బీయింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు ప్రభువునంత ఉండుట. కొన్ని వేల మంది ప్రభువు దగ్గర ఉన్నారు, వారికి శారీరక భౌతిక అవసరాలు తీర్చబడ్డాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసే రెండవది దేవునికి దాసులుగా ఉండటం. ఇక్కడ ఏ అవసరతలు తీర్చబడ్డాయంటే ఆత్మీయ అవసరతలు తీర్చబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఫిజికల్ నీడ్స్ ప్రభు తీర్చాడు, ఇక్కడ స్పిరిచువల్ నీడ్స్ ప్రభు వీరికి తీర్చారు. కనుక దేవునికి దాసులుగా ఉండటం అంటే గొప్ప ధన్యత. ఎవరు దేవునికి దాసులు అనంటే ప్రభువు చెప్పింది విని ఆ ప్రకారంగా చేయగలిగిన వారు మాత్రమే, అది ఆచరణలో పెట్టగలిగిన వారు మాత్రమే, వారే దేవునికి దాసులై ఉంటారు. ఈరోజు మనం చదివాం, వారికి పరిశుద్ధత కలుగుతుంది, వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు, వారు ఆయన సొత్తుగా ఉంటారు, వారు ఆయన స్వరానికి లోబడతారు, ఆయన మాటకు లోబడతారు. వాళ్ళే దేవుని దాసదాసీలు. ఒక మాటలో చెప్పాలంటే వారే దేవుని పిల్లలు. దేవుని పిల్లలవగా, దేవుని దాసులుగా మనం ఉంటే ఖచ్చితంగా ఈ విధమైన ఆధ్యాత్మిక అవసరతలు ప్రభువు తీరుస్తాడు. ఈరోజు ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఈ చివరి 23వ వచనానికి వచ్చేటప్పటికీ పాపానికి దాసులు కూడా ఉన్నారు. గమనించండి, మంచికి దాసులు ఉన్నట్టు చెడుకి దాసులు ఉంటారు, నీతికి దాసులు ఉన్నట్టు పాపానికి దాసులు ఉంటారు. అందుకే ఈ రోమా 6:23లో పాపానికి కూడా దాసులు ఉండటం జరిగింది. దేవునికిని పాపానికిని దాసులుగా ఉన్న వారి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈ వచనంలో చెబుతున్నాడు. పాపమునకు దాసులుగా ఉన్నవారు పొందుకునేది ఏమన్నాడంటే మరణం. పాపానికి దాసులుగా ఉన్నవారు పొందుకునేది మరణం. మరణం అంటే ఇది భౌతిక మరణాన్ని గురించి మాట్లాడటంలే. ఇక్కడ పాపానికి దాసులుగా ఉన్న వారికి వారు పొందుకునే జీతం పేరు మరణం. ఆ మరణం ఏంటంటే ఆనాడు ఆదామామలతో ప్రభు ఒక మాట అన్నాడు, ఏమాత్రం కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఇది దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అన్నారు. ప్రభు ఖండితంగా చెప్పారు ఆదామామలతో, ఇది మాత్రం మీరు తినవద్దు, ఇది తిన్న దినాన్ని మీరు చచ్చెదరు అని అన్నాడు. తిన్నారు వాళ్ళు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ప్రభు వచ్చారు, ఎందుకు తిన్నారు, ఆజ్ఞని ఎందుకు అతిక్రమించారు అని అడిగాడు. ముందుగానే చెప్పారు, తిను దినమున మీరు చచ్చెదరు అన్నమాట. వెంటనే వాళ్ళు చనిపోలేదు. కానీ ఇప్పుడు ఏదేం పెళ్ళారా, భౌతికంగా చనిపోలేదు, కానీ ఏదేను తోటలో నుండి వారు నెట్టివేయబడ్డారు. అదే మరణం. అజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే జరిగింది.
దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపానికి లోనయ్యారు, పాపానికి దాసులయ్యారు. ఆ పాప దాస్యములో నుండి వారు వచ్చిన ఫలితమే మరణం. ఇదే ఆధ్యాత్మిక మరణం. అంటే దేవుని నుండి దూరం అయిపోవడమే, శాశ్వతంగా దేవుని నుండి దూరం అయిపోవడమే ఈ మరణం. కావున మనం దేవునికి దాసులుగా ఉంటే, దేవునికి దాసులుగా, నీతికి దాసులుగా, ఆయన స్వరానికి, ఆయన మాటలకు లోబడే వారికి ఆయన ఇచ్చేది ఏంటంటే ఉచితమైన కృపా వరము అని దేవుడు ఇస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఈ 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో పౌలు భక్తుడు చెప్తూ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. గమనించారా? మనం రక్షించబడ్డామంటే, కృపావరములు పొందుకున్నామంటే ఇది మీ వలన కలిగినది కాదు. ఏమన్నారంటే ఇక్కడ, దేవుని వరమే. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సందేశం ఈ 2వ భాగం మన ముగింపుకు వెళ్ళబోతున్నాం. ఈరోజు మన అంశం దేవుని యొద్ద మనం ఉండటం. పాత నిబంధనలోను క్రొత్త నిబంధన కాలంలోనూ అనేక మంది జనసమూహం దేవుని యొద్ద ఉండి ఆయన మాట విని, ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా కృపా వరములు పొందుకున్నవారు ఉన్నారు. దేవుని మాట వినకుండా శాశ్వతంగా దూరమైపోయి ఆధ్యాత్మిక మరణాన్ని పొందుకున్నవారు లేకపోలేదు. అందుకే ప్రభు ఒక మాట అన్నారు. మీకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 19వ వచనంలో, మనం దేవునికి దాసులుగా ఉండాలి అని అనుకుంటే, దేవునికి దాసులుగా ఉన్న మన పాపం అనేది ప్రభువులో సిలువ వేయబడితే ఖచ్చితంగా వారిని దేవుడు ఎన్నిసార్లు ఏ రీతిగా ఆదుకుంటాడు అనే విషయాన్ని మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి మరలా మనం చూద్దాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. గమనించండి, ఇక్కడ ఒక మాట చదివాం. ఆయన మరల, ఈ మాట జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మరలా మన యందు జాలిపడును. ఇంతకుముందు మన మార్కు సువార్త, ఈరోజు సువార్త పాఠంలో చదివాం 8వ అధ్యాయం ప్రారంభంలో. ఆయన మరి ఒకసారి బహుజన సమూహము దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళకి కావలసిన శరీర సంబంధమైన భౌతిక ఆహారాన్ని ఇచ్చి అద్భుతం చేశాడు. మరి ఒకసారి, ఇంతకుముందు చేశాం కదా, ఇంకెందుకు వీళ్ళకి చేయటం అని అనుకోలేదు సుప్రభు. మరలా అద్భుతం చేశాడు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఏడల జాలిపడే దేవుడు ఇంకెందుకులే అని మన విషయంలో అనుకోవటం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చదివాం. మీకా 7:19లో, ఆయన మరల మన యందు జాలిపడుతున్నాడు. చూసారా, కనికర సంపన్నుడైన దేవుడు మరలా మన ఎడల జాలిని ఎందుకు చూపిస్తున్నాడంటే, మన దోషములు అణిచివేయడానికి, మన పాపములు సముద్రపు అగాధములో పడవేయడానికి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మన పాపములను
సముద్రపు అగాధములో పడవేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మనం చివరిగా జ్ఞాపకం చేసుకోవలసిన మాట. ప్రభువు సిద్ధమే మరలా మరలా మన విషయంలో జాలిపడడానికి. మనం సిద్ధమైన మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువు చెంత ఉండడానికి మనం ఇష్టమైతే ప్రభు అన్నాడు, నేను మరలా మరలా మీ విషయంలో జాలి పడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ముగింపులో మనం విన్న మాటను బట్టి ఎవరు ధన్యులు అంటే, ఎవరు గొప్ప జ్ఞానులు అంటే, ఎవరు గొప్ప వ్యక్తులు అంటే, ఎదుట వాళ్ళలో ఉన్న లోపాన్ని, తప్పిదాన్ని, పాపాన్ని ఎత్తి చూపించగలిగిన వాళ్ళు గొప్ప వ్యక్తులు కాదు. తనలో ఉన్న పాపాన్ని, తనలో ఉన్న తప్పిదాన్ని, తన కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకోగలిగిన వాడు, ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన వాళ్ళు గొప్ప వ్యక్తులు. వాళ్ళే జ్ఞానవంతులు, వారే దేవునికి ఇష్టలు. కనుక మనం ఎలా ఉండాలంటే, ఎదుటవాని కంటిలో నలుసును చూడటం కంటే మన కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుంటే మనకంతా తేటగా కనపడుతుంది. అప్పుడే మనం దేవుని యొద్ద ఉన్న ఈ 2 రకాల దీవెనలు పొందుకుంటాం. ఫిజికల్ నీడ్స్ అనబడిన భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారం, వస్త్రం, ఆరోగ్యం దీవెనలు ఉంటాయి. 2 స్పిరిచువల్ నీడ్స్ ఉన్నాయి. మన ఆత్మకు కలవలసిన ఆధ్యాత్మిక అవసరతలు, నీతికి దాసులుగా ఉండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ రీతిగా మనం దీవించబడ్డానికి, ప్రభువులో మన ముందుకి కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలుగా ఎండును గాక. జీవితంలో చేసిన మేలును బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు చెల్లించాలనుకున్న వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం.
ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలను అర్పించే బిడ్డలు లేచి ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాను. ప్రభు మిగిలిలో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, దేవుని అద్భుత ఆశ్చర్య కార్యం నిమిత్తమై ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలను అర్పించి బిడ్డలు త్వరపడి లేచి ముందుకు రావాల్సింది మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందుము. మహాగణుడ మిక్కిలి కృపగల దేవ, విగ్రహమైన దివ్యమైన నామములకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో ప్రభా మరొక పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. నాయన నీ ప్రియ సేవకుని ద్వారా అందించినటువంటి వర్తమానాలను బట్టి నీకు వందనములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఏక సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలు నాయన సమర్పించినటువంటి కృతజ్ఞత కానుక నిమిత్తమే తండ్రి నీకు మొరపెట్టుకొనిచుండగా ప్రభా మా విజ్ఞాపనను ఆలకించమని అడుగుతున్నాము దేవ. నీ ప్రియబిడ్డల జీవితాలలో ప్రభా నువ్వు జరిగించినటువంటి మేలులు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. వారి అనుదిన జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ప్రభా తండ్రి నువ్వు చేసినటువంటి మేలులు, కార్యములను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ప్రియబిడ్డల జీవితాల్లో ప్రభా ఏదైతే నాయన వెలుతుగా ఉన్నదో ప్రభా దాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి నీ యొక్క వాగ్దాన ఫలములు నాయన వారి జీవితంలో నాయన ఫలింప చేయమని అడుగుతున్నాము తండ్రి. ఆయన గొప్ప కార్యములు చేయవాడు ప్రభా. ఈ సమయంలో నాయన మొరపెట్టుకునిచున్నటువంటి ప్రతి ఒక్క ప్రియబిడ్డ యొక్క విజ్ఞాపనను ఆయన ఆలకించి నాయన వారి జీవితంలో యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నీ రెక్కల చాటున ప్రియబిడ్డలను భద్రపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ COVID-19 సిచ్యువేషన్లో ఉన్నాము ప్రభా తండ్రి. మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము ప్రభా తండ్రి. నువ్వు చూపిస్తున్నటువంటి ఎనలేని ప్రేమ, కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. నాయన యొక్క సమయంలో నాయన అర్పించినటువంటి కానుక నాయన నీ రాజ్య విస్తరణను ఉపయోగించుకొని ప్రార్థిస్తున్నాను. సమర్పించినటువంటి పెట్టుకున్న ప్రభు అరుదంతులుగా నూరంతులుగా దీవించి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సమాధానము మీకును మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించబడుతున్నవి. డెకాట్స్ ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. కానుకలు సేకరించబడుతుండగా కొన్ని ప్రకటనలు గమనించండి. మన మొదటి ఆరాధన 5:45 ప్రారంభించబడుతుంది. సాధారణంగా మనం 6 గంటలకు ప్రారంభించుకుంటాం. మనం ఇంకా ఈ లాక్డౌన్ కాలంలోనే ఉన్నాం. మన గుంటూరు పట్టణంలో ఉదయం 6 నుండి 11 గంటల లోపుగానే ఆరాధనలన్నీ ముగించుకోవాలి. 4 ఆరాధనలు జరగవలసి ఉన్నాయి 11 గంటల లోపు. అందు నిమిత్తమై 5:45 మన మొదటి ఆరాధన ప్రారంభించబడుతుందనే విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ మొదటి ఆరాధన సమయానికి సిద్ధపడి రావాల్సిన మనం చేస్తూ ఉన్నారు. మొదటి ఆదివారం పరిశుద్ధ సంస్కారం యథావిధిగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా మీకెల్లరికీ మనం చేస్తూ ఉన్నాం. అలాగే రెండవ ఆరాధన 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు పాస్టర్ గారు మాత్రమే ఉదయకాలం ప్రాతకాల ధ్యానంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక మిగతా ప్రార్థనా కూటాలన్నీ కూడా ఎవరి మట్టుకు వారు మీ గృహాల్లోనే వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో పాల్గొనండి. ఈ భయంకరమైన విపత్తు నుండి, వైరస్ నుండి
అంతటా అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి వ్యాధి ప్రబలకుండా ఉండలాగున మన జాగ్రత్తలతో పాటు ప్రార్థనలు కూడా ప్రతి ఒక్కరూ నిత్యం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. ఇవి దినం యొక్క ప్రకటనలు. మనందరం కలిసి లిఖించి జరుపుకోవడానికి గీతాన్ని పాడతాం. ప్రార్థించము. అత్యంత మహోన్నతుడు ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రభువు మాకు తోడు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ వద్ద ఉన్నవారు, నీ చెంత చేరిన వారికి భౌతిక శారీరక అవసరతలు తీర్చిన దేవుడవు, అలాగనే ఆధ్యాత్మిక అవసరతలు తీర్చిన దేవుడవు. మా బ్రతుకుల్లో కూడా ప్రభు నీ చెంతన మేముంటే మా బ్రతుకుల్లో ఏ విధమైన లోటు ఉండదు అనే విషయాన్ని మేము గమనించి మా తప్పిదములను, మా పాపములను ఒప్పుకొని వాటిని మేము విడిచిపెట్టి నీ యొక్క పశ్చాత్తాపముతో ఉన్నప్పుడు, విరిగి నలిగిన మనసుతో మేము బ్రతికినప్పుడు, ప్రభువా, మరలా మరలా మా ఎడల జాలిపడే గొప్ప దేవుడు అని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు గుప్పళ్ళని విప్పి అర్పించబడిన అర్పణలు అంగీకరించండి. నూరంతల ఆశీర్వాదములు, ప్రతిఫలములు, మేలులు, దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభా, దినాన్ని 7 రొట్టెలు ఇచ్చిన వారికి తిరిగి మళ్ళా 7 రెట్లు దీవెనలు వరకు అనుగ్రహించావు. అలాగే మేము ఇవ్వటం ద్వారా ఎన్నో గొప్ప రెట్లు ప్రభా మా బ్రతుకుల్లో దీవెనలకు పాత్రులుగా చేయండి. వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచండి. ఈ భయంకరమైన వైరస్ వలన ఏ ఒక్కరు బలహీనపడకుండా, ఏ తెగులు, ఏ గుడారమును సమీపించకుండా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం. ఆయా దేశముల్లో, ఆయా ప్రాంతముల్లో, ఆయా పట్టణముల్లో, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో కృపనివ్వండి. ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయములు, పాడి పంటలు, చేతి పనులు, ప్రయాణములు, ప్రతి కార్యములను దీవించండి. వివాహ ప్రయత్నాల్లోని కృపనివ్వండి. సెయింట్ మాథ్యూ, సెయింట్ మేరీ, వెస్ట్ ప్యారిష్ దీవించండి. పరిచర్య చేసిన సేవకులను, మమ్మలను, ప్రత్యేకంగా ప్రభు నేను ఆరాధించిన విశ్వాసులను ప్రభు నీ అందరిని ధరించిన ప్యారిష్ చైర్మన్ గారు, కొండ పాల్ గారు నీ సన్నిధానం చేర్చబడి ఉండగా ఆ కుటుంబాన్ని, బిడ్డలను ఆదరించండి. అలాగే ప్యారిష్ ట్రెజర్ గారిని, పిసిసి వారిని, వారి వారి కుటుంబములను, పరిచర్యను దీవించమని, తిరిగి వెలుచున్న బిడ్డలకు తోడై ఉంటూ దినదేవుని చెంత నింపచ్చు. దేవాన్ని చెంతను ఉండి మేము ఇంకా అనేకమైన మేలులు, దీవెనలకు పాత్రలుగా నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడనే యేసు నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు మీదును నెరవేరును గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధన నుంచి తేక కీడు దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు నేను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభునికి తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దుయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.